దాంతో పాటు తెలుగుదేశం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతోపాటు కొవ్వూరుకు సంబంధించి చూసాం, కురుపంలో వైసీపీ అభ్యర్థి పుష్ప శ్రీవాణి లీడ్ లో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. పోస్టల్ బ్యాట్లు పూతల పట్టు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కేసరి నిచ్చిని లీడ్ లో ఉన్నారు. ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి సుబ్బరాజు లీడ్ కనబరుస్తున్నారు. అలాగే తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ లీడ్ లో ఉన్నారు. 359 ఓట్ల లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి 175 స్థానాలకు సంబంధించి 175కి 175కి 175 వచ్చేసాయి. ఆ ఫిగర్స్ మీరు చూస్తున్నారు. కూటమికి సంబంధించి మీరు చూస్తున్నారు. కూటమి 124 స్థానాల్లో ముందంజలో ఉంటే కనుక ఇటు వైసీపీ 51 స్థానాలు ముందంజలో ఉంది. కూటమి మొత్తం ఇటు తెలుగుదేశం పార్టీ 113, జనసేన 9, బీజేపీ 2, 175కి 175కి 175 వెళుతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ 113, అవును కేవలం టీడీపీనే 113 స్థానాల్లో ముందంజలో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి 113 స్థానాలకు సంబంధించి తెలుగుదేశం 124 స్థానాల్లో కూటమి ఆధిక్యంలో ఉంది. 175కి 175 175 అవుట్ ఆఫ్ 175 ఆ నెంబర్ ని మీరు చూస్తున్నారు. 175కి 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 113, జనసేన 9, భారతీయ జనతా పార్టీ 2 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. వైసీపీ 51 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలకు సంబంధించి మాట్లాడుకుంటే 25కి 19 స్థానాలకు సంబంధించి మనం చూడొచ్చు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ 6, బీజేపీ 7, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల గురించి మాట్లాడుకుంటే వైసీపీ 5, తెలుగుదేశం పార్టీ కూటమి 14 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక లోక్సభకు సంబంధించి చూస్తే ఎన్డీఏ 235 స్థానాలకు సంబంధించి ఎన్డీఏ లీడ్ లో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఐఎన్డీఏ 201 స్థానాల్లో లీడ్ లో ఉంది. అలాగే ఇతరులు 10 స్థానాల్లో. ఐఎన్డీఏ చూసుకుంటే కనుక 201 స్థానాలంటే కనుక ఒక హ్యూజ్ నంబర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అబ్కి బార్ 400 పార్ అంటోంది. అబ్కి బార్ 400 పార్ అంటున్నారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో ఆ రౌండ్ ఫిగర్ కనుక చూస్తే 235కు సంబంధించి చాలా క్లోజ్ కాంటెస్ట్ జరుగుతుంది. అందుకే దాదాపు ఇక్కడ మీరు చూస్తే కనుక 34 స్థానాలు మాత్రం డిఫరెన్స్ అని చెప్పుకోవాలి లోక్సభకు సంబంధించి. కానీ ఇంట్రెస్టింగ్ గా ఆర్టీవీ చేతిలో ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నెల్లూరు సిటీతో పాటు ఇటు శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు మొదటి రౌండ్ ముగిసేసరికి 1861 ఓట్ల ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ కు సంబంధించి మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ పై ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి. నెల్లూరులో తొలి రౌండ్ ముగిసేసరికి కావలి నియోజకవర్గంలో 1708 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 5357, వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి 3649, కాంగ్రెస్ అభ్యర్థి కొప్పుల రాజుకు 104 వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు నరసరావుపేట పోస్టల్ బ్యాలెట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి 509 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డికి 2274 ఓట్ల ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రొద్దుటూరు పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి ముందంజలో ఉన్నారు. మదికూరులో టీడీపీ అభ్యర్థికి సంబంధించి ముందంజలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేసేసింది ఎన్డీఏ. 272 అంటే కనుక 275 స్థానాల్లో ముందంజలో ఉంది. 486 స్థానాలకు సంబంధించి ఎన్డీఏ 275 స్థానాల్లో ముందంజలో ఉంది. ఐఎన్డీఏ 201 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేసింది. 272 272 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. కానీ 275 స్థానాలని సొంతం చేసుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేస్తున్నట్టే లీడ్ లో ఉందని ప్రస్తుతానికి భావించాలి. అయితే పూర్తిగా సంబంధించి క్లారిటీ రావాల్సింది. కానీ లీడ్ మాత్రం కనబరుస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో
ఈ తెలుగుదేశం పార్టీ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. వైసీపీ 51 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇటు తెలంగాణలో కాంగ్రెస్ 6, అలాగే భారతీయ జనతా పార్టీ 7, ఇతరులు 1 స్థానంలో మెజారిటీ ఇన్ఫాక్ట్ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 5, తెలుగుదేశం పార్టీ కూటమి 14 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఒక్కసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ చేతిలో ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి డిజిట్స్ తో సైతం, ఆ అంకెలతో సైతం మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంకెలతో సైతం మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు ఎక్కడ లీడ్లో ఉన్నారు, ఏ స్థానాల్లో లీడ్లో ఉన్నారు, ఎందుకు అక్కడ ఎటువంటి సినారియో ఉంది, అక్కడ ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎవరికి ఎంత మెజారిటీ ఉంది, నెంబర్లతో సైతం మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. అవును, మిగతా వాళ్ళందరూ నిద్రిస్తున్నారు. ఆర్టీవీ మీకోసం అక్కడ డిజిట్స్ తో సైతం, అంకెలతో సైతం మీ ముందుంచుతోంది. విశాఖ సౌత్ లో వంశీకృష్ణకు 816 ఓట్ల ఆధిక్యం ఉంది. నంద్యాల పార్లమెంట్ లో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి ఆధిక్యం కనబరుస్తున్నారు. గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ 2300 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. అవనగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కు ఆధిక్యత ఉంది. అక్కడ బొబ్బిలిలో టీడీపీ ముందంజలో ఉంది. దాంతోపాటు మైదుకూరులో టీడీపీ అభ్యర్థి 1000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. తణుకులో తొలి రౌండ్ లోని టీడీపీకి 5000 మెజారిటీ దక్కినట్టుగా తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీకి 70% పైగా ఓట్లు పడ్డాయనేది అందుతున్న సమాచారం. ఇక ప్రొద్దుటూరులో టీడీపీ ముందంజలో ఉంది. దాంతోపాటు తాడేపల్లిగూడెం, నరసాపురం నరసాపురంలో జనసేన ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నంద్యాలలో 74 ఓట్ల ఆధిక్యంలో అక్కడ లీడ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ కి 1100 ఓట్ల లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి 500 ఓట్ల మెజారిటీతో ఆయన లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి రామచంద్రాపురం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి 4000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కొత్తపేట ఎంపీ అభ్యర్థి 1172 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కోనసీమ జిల్లాలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువురుకి సంబంధించి ఈవీఎం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ లో దూసుకెళ్తున్నారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు 732 ఓట్ల ఆధిక్యంలో ఆయన ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ 4300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గుడివాడలో 600 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము ఉన్నారనేది సమాచారం. ఇక మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, టోటల్ ఈ ట్రెండ్ గురించి ఎటువంటి సినారియో ఉందని చెప్పుకోవచ్చు అక్కడ? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు లోక్సభలో అలాగే ఇటు పార్లమెంట్కి అంటే లోక్సభలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ కూటమి స్పష్టమైన మెజారిటీని కనబరుస్తోంది. ఇటు 7 స్థానాలకు సంబంధించి లీడ్లో ఉంది. పార్లమెంట్లో వైసీపీ 16 స్థానాల్లో కూటమి లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా ఆ డీటెయిల్స్ ని వివరించే ప్రయత్నం చేస్తున్నాం. సికింద్రాబాద్ లో 3380 ఓట్ల ఆధిక్యంలో కిషన్ రెడ్డి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇక మహబూబ్ నగర్ కి సంబంధించి తొలి రౌండ్ లో డీకే అరుణకి 3000 ఓట్ల ఆధిక్యాన్ని ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదట ఇన్ఫాక్ట్ మెదక్కి సంబంధించి 800 ఓట్ల ఆధిక్యం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది అక్కడ అభ్యర్థులకు సంబంధించి. ఇక ఖమ్మం మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం వరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి లీడ్ ఉంటే కనుక ఇప్పుడు
ఇక వరంగల్కి సంబంధించి బీజేపీ లీడ్లో వెళ్తోంది. బీజేపీకి 2000 ఓట్ల ఆధిక్యం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మనం చూసాం. ఇప్పుడు ఈవీఎంస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రారంభమైందా, లేకపోతే ఇంకా ప్రారంభం కావాల్సి ఉందా? ఎటువంటి సినారియో ఉంది ఆంధ్రప్రదేశ్ లో? ఎస్ సత్యన్, పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ తన ఆధిక్యాన్ని చూపిస్తున్నట్టుగానే అలాగే ఈవీఎంలో కూడా తన ఆధిక్యాన్ని చూపించే ప్రయత్నం అయితే టీడీపీ గట్టిగానే చేస్తుంది. టీడీపీ కూటమి అభ్యర్థులు కూడా చాలా స్థానాల్లో ముందున్న పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి. ఇక రెండో రౌండ్ లో 2870 ఓట్ల ఆధిక్యంలో కూటమి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. సో సినారియో చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఆ ప్రభంజనం చూడొచ్చు. ఒక క్లియర్ మెజారిటీగా టీడీపీ వెళుతోంది. కేవలం 111 స్థానాలు టీడీపీని సాధించిందని అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారనే చెప్పుకోవచ్చు. ఖమ్మం పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ బీజేపీ ముందంజలో ఉంది. ఖమ్మం తాండ్ర వినోద్ ఆయన ముందంజలో ఉన్న పరిస్థితి 2000 ఓట్ల ఆధిక్యంలో. అలాగే ఇటు దాంతోపాటు మరిన్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక చీపురుపల్లి బొత్స సత్యనారాయణ ఆధిక్యం